వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అని ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శకత లేదని, ఆత్మస్తుతి పరనింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అని, తన 2 ఏళ్ల పాలనలో చేసింది ఒకటైనా చెప్పగలడా అని ప్రశ్నించారు. ప్రజా భవన్ ను జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజా భవన్ ను కేర్ ఆఫ్ గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ నేతలతో కలిసి రేవంత్ 2 ఏళ్ల పాలనపై తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు ప్రజల్ని కలుస్తానని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నాడు అని హరీష్ రావు దుయ్యబట్టారు. మొదటి 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉందా? అసలు మొట్టమొదల ఫస్ట్ ప్రోగ్రాం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే తుసుమన్నది. ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో? ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పారాలో చెప్పారు. చివరికి జరిగింది ఏంది? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయిండ్రు. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది. మేనిఫెస్టోలో కావచ్చు, ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం. ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం. ఏం మాట్లాడిన అబద్ధాలే, గోబల్స్. ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు, నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా. గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు. ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని. నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలేదు. అంటే నీ ప్రజాభవన్, నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది? నువ్వు పోయింది లేదు, నీ మంత్రులు పోయింది లేదు, ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది. అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు. జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు, దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. 2 సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, అసమర్థత, పారదర్శకత కాదు, దోపిడీ, గ్యారంటీలు కాదు, గారడి. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది నయవంచక పాలన. రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది. ఇలా నీ 2 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించింది, నేను ఇందాక చెప్పాను. మరి కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్కటన్నా ఉందా? ఆత్మస్తుతి పరనింద. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ 2 ఏళ్ల పాలనలో ఒక్కటి చెప్పు నువ్వు. నేను 10 చెప్తున్నా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, 1000 రూపాయల పెన్షను, 6 కిలోల బియ్యం. 2 ఏళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ. నీ 2 ఏళ్లలో చేసింది ఒక్కటి చెప్పు, ఆత్మస్తుతి పరనింద తప్ప.